వీరభద్రప్ప, పాము జన్మ ఎత్తి కూడా మరల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నావు. రుణము, శత్రుత్వము ఈ రెండు మిమ్మల్ని ఈ జన్మ చక్రాలలో బంధిస్తాయి. నా మాట విను. చెన్నబసవప్పను వదిలిపో. ఆ విధంగా సాయిబాబా జన్మ జన్మలుగా వైరంతో ఉన్నటువంటి వీరభద్రప్పకు చెప్పాడు. అయినా కూడా వీరభద్రప్ప కప్ప రూపంలో ఉన్న ఆ చెన్న బసవప్పను వదిలిపెట్టలేదు. దానితో బాబా ఒక్కసారి ఆవేశంగా ఇలా పలికాడు. ఏయ్ వీరభద్రప్ప, సిగ్గులేదురా? వాడిని వదిలిపో. ఇకనైనా నీ శత్రుత్వాన్ని వదిలిపెట్టు, లేదా అనుభవిస్తావు అనుభవిస్తావు అనుభవిస్తావు. ఎప్పుడైతే బాబా ఆవేశాన్ని ప్రదర్శించాడో సర్ప జన్మనెత్తిన వీరభద్రప్ప కప్ప జన్మనెత్తిన చెన్న బసవప్పను వదిలి వెళ్ళిపోయాడు. చూశారుగా, ఎప్పుడు కర్మశేషం చేసుకోవాలి. దేనిని వెంట తెచ్చుకోవటం అంత మంచిది కాదు. ఇలా అయితేనే ఆ పరమాత్మని మనం చేరుకోగలుగుతామని సాయినాథుడు సెలవిచ్చాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.